అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా 1923 మే 4న మెహరాబాదు ప్రప్రథమంగా వచ్చారు. ఆ రోజుల్లో ఈ ప్రాంతాన్ని ఆరంగాం అనే పేరుతో పిలిచేవారు. మెహర్ బాబా పాదస్పర్శతో పునీతమైన ఈ ప్రాంతం ఒక పవిత్ర పుణ్యక్షేత్రంగా భూకైలాస్గా భాసిల్లుతోంది. అవతారుడు నడయాడిన ఈ ప్రాంతంలో ఆనాటి మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ 100 సంవత్సరాల సంబరాలు జరుపుకునేలాగా ఒక మహత్తర కార్యక్రమంతో ట్రస్ట్ వారు బాబా ప్రేమికులందరినీ ఆహ్వానించారు 2023లో. సో అప్పుడు సుమారు 2000 మంది బాబా ప్రేమికులు 2023 మే 4-5 తేదీల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సహవాసంలో పాల్గొన్నారు. ఇది ఒక మహత్తర అవకాశం బాబా ప్రేమికులకి. అయితే 1923 మే 4న బాబా తన మండలితో కలిసి ఖుస్రూ క్వార్టర్స్, అహ్మద్నగర్ ఖుస్రూ క్వార్టర్స్ నుంచి ఆరంగాం వరకు నడుచుకుంటూ వచ్చారు. అది ఎలా జరిగిందో మనం తెలుసుకుందాం. బాబా తన కొద్ది మంది మండలితో 1923లో తన కొద్ది మంది మండలి సభ్యులతో కలిసి రుస్తుం ఫ్రీని వాళ్ళ వివాహం కోసం నగర్కి వచ్చారు, ఖుస్రూ క్వార్టర్స్కి వచ్చారు. అయితే బాబా అక్కడికి వచ్చే సమయానికి అప్పటికే ఆ వివాహం కోసం చాలామంది గుల్మాయి వాళ్ళ బంధువులందరూ అప్పటికే వచ్చేస్తున్నారు ఆ ఇంట్లో. అయితే అక్కడ వాళ్ళు బాబా గురించి అనుకునే మాటలు, వ్యాఖ్యానాలు, విమర్శలు ఇవన్నీ బాబా చెవిన పడ్డాయి. అయితే ఈ విషయాలు చెప్పింది ఎవరు బాబాకి? స్వయంగా ఆదికే ఇరానీయే బాబాకి చెప్తాడు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు. గుల్మాయి సోదరుడు అంటే ఆదికి మేనమామ, అతనే తమ ఇంటికి వచ్చిన బంధువులను మెహర్ బాబాకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నాడని చెప్పి ఆది బాబాతో చెప్పాడు. ఆ మాటలు వింటూనే బాబా తన గదిలోంచి బయటకు వచ్చేసి నిల్చున్నారు. ఆయన మరో మాట మాట్లాడలేదు. ఆ రోజు ఆ సమయంలో ఉదయాన్నే మండలి సభ్యులు కొంతమంది స్నానాలు చేస్తున్నారు, కొంతమంది టిఫిన్లు తింటున్నారు. అయితే వాళ్ళకి బాబా ఒక ఆదేశం ఇచ్చారు. అది ఏమిటి? బాబా ఎప్పుడు బయలుదేరితే అప్పుడు ఎక్కడ ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా బాబాను అనుసరించాలి. ఇది ఇలా ఉంటే బాబా వెళ్ళిపోతున్నారని తెలుసుకొని మండలి వాళ్ళందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ అప్రమత్తులై ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ఆయన ఎక్కడికి వెళుతున్నారో తెలుసుకోకుండా అందరూ వెంటనే బయలుదేరతారు. బాబా కోపంతో అహ్మద్నగర్ పట్టణ వీధుల గుండా వడివడిగా నడుస్తూ రైల్వే స్టేషన్ రోడ్డు మీదకు వచ్చి ఆగుతారు. బాబా వెనక బెహరంజీ, నెర్వస్, పాద్రి, మాసాజీ, పెండు, స్లామ్సన్లు ఉన్నారు. బాబా రైల్వే స్టేషన్ కేసి వెళ్తున్నారు. అయితే వీళ్ళు ఏమనుకున్నారు, మండలి వాళ్ళు, మా సామాన్లన్నీ ఖుస్రూ క్వార్టర్స్లో ఉన్నాయి కదా, బాబా ఏమిటో వెళ్ళిపోతున్నారు అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. అయితే అక్కడి నుంచి బాబా 6 మైళ్ళు నడిచి ఒక చిన్న గ్రామానికి చేరుకున్నారు. బాబా వెనకాల మండలి వారు. అక్కడ పాడుబడ్డ భవనాలు కనబడతాయి. ఆ భవనాల్లోకి ప్రవేశించి అక్కడున్న వాచ్మెన్ని విచారిస్తే తెలిసింది ఏమిటంటే ఆ భవనాల్లో మిలిటరీ పోస్టు వారు ఉండేవారని, ప్రస్తుతం ఈ భవనాలలో ఖాన్ సాహెబ్ ఖుస్రూ ఇరానీ అహ్మద్నగర్కి చెందిన వారిది అని, ఆ భవనాలన్నీ వారికి చెందినవని చెప్పి అతను చెప్తాడు. దగ్గరలోని గ్రామం పేరు ఆరంగాం అని వినగానే అందరూ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆరంగాం గురించి గతంలో వారు విన్నారు. ఆ గ్రామంలో బాబా ఉండాలని భావిస్తున్నారని తెలుసు, కానీ మండలి వారికి ఆ గ్రామం ఎక్కడుందో అప్పటిదాకా తెలియదు.
ఆ గ్రామం చేరగానే బాబా ఒక మంచినీటి బావి పక్కనే గల వేప చెట్టు నీడలో కూర్చున్నారు. ఆ తర్వాత అక్కడికి దగ్గరలోని ఆ మధ్యనే నిర్మించిన మహమ్మదీయ సన్యాసి గియోరిషా సమాధిని, తర్వాత కొన్ని పాడుబడ్డ భవనాలు, మంచినీటి రిజర్వాయరు, కాంక్రీట్ ప్లాట్ఫామ్లను కూడా బాబా చూశారు. బాబా మండలికి తమ దుస్తులు మార్చుకోవడానికి తమ వెంట వేరే దుస్తులు కానీ, తినడానికి తిండి, తాగడానికి మంచినీళ్ళు ఏమీ లేవు. బెహ్రంజీ స్లామ్సంలను దగ్గరలో తినడానికి ఏదైనా దొరుకుతాయేమో తీసుకురమ్మనమని బాబా పంపారు. వీరందరూ మంచి దాహంతో ఉన్నారు. దగ్గరలోనే బావి ఉంది, కానీ బావిలో నీరు తీసుకోవడానికి బకెట్ కూడా లేదు. బెహ్రంజీ స్లామ్సన్లు ఒక ఇంటికి వెళ్ళి, మేము యాత్రికులం, ఆకలితో ఉన్నాం, మీరు ఏదైనా ఆహారం ఏర్పాటు చేస్తే అందుకు తగిన డబ్బు చెల్లిస్తాం అని చెప్పి చెప్తారు. ఆ ఇంటి యజమాని పేరు గంగారాం ఎల్ పవార్. ఆయన ఏమన్నాడంటే, భాక్రీ చిరుధాన్యాలతో తయారు చేసిన రొట్టె, చట్నీ మాత్రం ఇవ్వగలనని చెప్తాడు. అలాగే కొంత సమయం కావాలి అది తయారు చేయడానికి అని చెప్తాడు. అప్పుడు బెహ్రంజీ, పర్వాలేదు మీరు తయారు చేయండి అని చెప్పి వస్తారు. మేము మరో గంటల సేపట్లో తిరిగి వస్తాము, ఈలోగా ఒక బకెట్టు, తాడు, ఒక కప్పు ఇప్పించాల్సిందిగా బెహ్రంజీ అడుగుతాడు. బావిలో నీరు తోడుకొని అందరూ ముందుగా శుభ్రపడ్డారు. ఈలోగా రుస్తుం, ఆదికేయిరాని సోదరుడు రుస్తుము, బాబా తమ ఇంటిని వదిలి వెళ్ళిపోయారంటే ఎంతో బాధపడతాడు. నగర్లో నలువైపులా మోటార్ సైకిల్పై బాబా కోసం వెతుకుతాడు. దారిలో కనిపించిన వారినల్లా ఆపి, ఏదైనా ఒక బృందం ఈ దారి వెంట వెళ్ళడం చూశారా అని అడుగుతాడు. ఒకతను మాత్రం చెప్తాడు, ఉదయాన్నే ఒక బృందం ఆ సభ్యులందరూ కలిసి ఆరంగాంకేసి వెళుతుంటే చూశాను అని చెప్తాడు. రుస్తుం ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ఆరంగాంకేసి బయలుదేరతాడు. అక్కడ ఒక వేప చెట్టు కింద బాబా మండలి వారు ఉండడం చూస్తాడు. బాబా దగ్గరికి వెళ్ళి కళ్ళల్లో నీటితో, బాబా ఎందుకు ఇక్కడికి వచ్చేసావు అని అడుగుతాడు. తానుకి ఎంతమాత్రం కుష్టు క్వార్టర్స్లో ఉండలేనని చెప్పి బాబా సమాధానం ఇచ్చారు. అయితే నీవు నా పెళ్ళికి తప్పక వస్తానని వాగ్దానం చేశావు కదా బాబా అని రుస్తుం గుర్తు చేశాడు. అప్పుడు బాబా అన్నారు, నా మనసు మార్చుకున్నాను, తొలిసారిగా మార్చుకున్నాను అన్నారు బాబా. అయితే అప్పుడు రుస్తుం అంటాడు, బాబా నీ సలహా మేరకే నేను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాను, నీవు పెళ్ళికి రాకపోతే నేను వివాహమే చేసుకోను అని చెప్పి రుస్తుం అన్నాడు. అప్పుడు బాబా రుస్తుంని సముదాయించారు, నేను పెళ్ళికి రాలేకపోయినా తర్వాత వచ్చి నిన్ను ఫ్రీనీని ఆశీర్వదిస్తాను, నా ఇచ్చ ప్రకారమే నీ వివాహం జరగనియ్యి అని చెప్పి బాబా రుస్తుంని ఓదార్చి వెనక్కి పంపారు. అలాగే కుష్టు క్వార్టర్స్లో ఉన్న తమ వస్తువులను ఆరంగాంగ్ పంపే ఏర్పాట్లు చేయవలసిందిగా అతనితో చెప్పారు. ఆ తర్వాత బాబా తన మండలి వారితో, ఈ ప్రదేశం ఎలా ఉంది అని అడుగుతారు. వాళ్ళందరూ నవ్వారు. ఏముంది ఇక్కడ బాబా, ఇక్కడ ఏమీ లేదు కదా అని గట్టిగా నవ్వారు. మీ మాటల అర్థం ఏమిటి అని బాబా కోపంగా అన్నారు. ఫకీరు ఎక్కడ ఉంటే అక్కడే అన్నీ ఉంటాయి, ఫకీరు యొక్క సహచర్యంలో లేనిదంటూ ఏమీ ఉండదు అని బాబా అన్నారు. ఆ తర్వాత బెహ్రంజీ గంగారాం ఇంటికి వెళ్ళి తయారు చేసిన రొట్టెలు తీసుకువస్తే అందరూ వాటిని తిని మంచినీళ్ళు తాగి తెప్పరిల్లారు. గంగారాము ఒక కిరోసిన్ లాంతర్ తీసుకువచ్చి వారికి ఇచ్చాడు. మీ ఇంట్లో ఎల్లప్పుడూ దీపం వెలగాలి అని బాబా అతన్ని ఆశీర్వదించారు. ఆ సాయంత్రానికే వారి సామాన్లన్నీ వచ్చాయి. దగ్గరలోనే ఉన్న రాతి ప్లాట్ఫామ్పై పక్క బట్టలు విప్పి అందరూ నిద్రపోవడానికి ప్రయత్నించారు. అదొక విశ్రాంతి లేని రాత్రి. మే నెల కావడంతో వేడి గాలులతో పాటు దుమ్ము కూడా లేస్తూ ఉంది. అర్ధరాత్రి ఒక పామును కూడా చంపాల్సి వచ్చింది.
అయితే ఈ ఈ స్థలం అంతా కూడా మొదటి ప్రపంచ యుద్ధంలో సైనికుల స్థలం. అది సైనికులు అక్కడ వాళ్ళ స్థావరాలు పెట్టుకున్నారు. సైన్యం ఈ ప్రాంతాన్ని వదిలిపోయి వెళ్ళిపోయేటప్పుడు ఖాన్ సాహెబ్ వేలల్లో ఆ ఆస్తిని కొనుగోలు చేశాడు. రైలు రోడ్డును ఆనుకొని ఉన్న చిన్న రాతి కట్టడం భవనం ఆర్మీ పోస్ట్ ఆఫీస్లా పనిచేసేది. అది కాకుండా మిగిలిన భవనాలన్నీ కూడా పాడుబద్ద స్థితిలో ఉన్నాయి. రోడ్డుకు ఉత్తరాన బంగళాలా ఉన్న పెద్ద భవనం సైనిక దళాలకు భోజనశాలలా ఉపయోగపడేది. ఇటుక మట్టితో కట్టారు. 2 పెద్ద హాళ్ళు, ఒక స్నానాల గది, 2 వైపులా వరండా ఉన్నాయి ఆ భవనానికి. అయితే మన్నాడు మే 5వ తేదీ పోస్టాఫీస్ భవనాన్ని తుడిచి శుభ్రం చేశారు. ఆ రోజు రాత్రి బాబా మండలి ఆ భవనాల్లోనే ఉన్నారు. ఆ మన్నాడు భోజనశాలకు తగిన రిపేర్లు, శుభ్రపరచడం, ఈ పని అంతా మండలి వారు, బాబా కూడా స్వయంగా ఈ పనుల్లో పాల్గొన్నారు. ఈ పనులన్నీ సాయంత్రం వరకు చేశారు. ఆ తర్వాత వాళ్ళు అక్కడ ఉండడం మొదలుపెట్టారు. బాబా ఆ ప్రదేశాన్ని మెహరాబాద్ అని చెప్పి నామకరణం చేశారు. తర్వాత మరి ఏమవుతుందంటే మధ్యలో కొన్నాళ్ళు వీళ్ళు మళ్ళీ మెహర్ బాబా తన మనసు మార్చుకుని రుస్తుం ఫ్రీనీల వివాహానికి హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. మే 8న అహ్మద్నగర్కు తిరిగి వెళ్ళారు. ఈసారి మేడపై భాగాన సరోష్ మంజిల్ మేడపై భాగాన బాబా బస చేశారు. అయితే ఆ తర్వాత ఏమైందంటే ఆ పెళ్ళిలో మళ్ళీ ఒకసారి ఈ రకమైనటువంటి వాళ్ళ బంధువులు ఖాన్ సాహెబ్ ఆస్తుల గురించి గుల్మాయి బంధువుల్లో తిరిగి తగాదాలు, వివాదాలు తలెత్తాయి. ఆరంగంలోని ఖాన్ సాహెబ్ భూములను సరైన జాగ్రత్తలు తీసుకోబోతే మెహర్ బాబా ఆ భూములను కబ్జా చేస్తారని గుల్మాయి బంధువులు కొందరు ఆమెను హెచ్చరించారు. ఈ వాదోపవాదాల గురించి తెలుసుకున్న బాబా మండలి వారు మే 11వ తేదీన సరోష్ మంజిల్ నుంచి బయటకు వచ్చేస్తారు. ఈసారి బాబా నేరుగా రైల్వే స్టేషన్ కేసి బయలుదేరి ఆ తర్వాత సేనా నది దాటాక ఆ దగ్గరలోనే ఉన్న సమాధుల దగ్గర ఆయన ఆగి మండలి వారందరిని దగ్గరికి పిలిచి ఈ ప్రాంతంలో బస చేద్దాం అని చెప్పి అన్నారు. అంటే బాబా ఇచ్చే ప్రకారం అక్కడ బస చేయడానికి అందరూ అంగీకరించారు. అయితే మళ్ళీ బాబా కొద్దిసేపట్లో అక్కడి నుండి బయలుదేరి స్థానిక మున్సిపాలిటీ వారు నిర్వహిస్తున్న ధర్మశాల వైపు నడిచారు. సరైన బస లభించేదాకా ఈ ధర్మశాలలో ఉండాలి అని చెప్పి అనుకున్నారు. ఆ తర్వాత బాబా మాట్లాడుతూ తాను నగర్లో కానీ, అహ్మద్నగర్లో కానీ, ఆరంగాంలో కానీ ఉండదలుచుకోలేదు అని చెప్పారట. సరే, అయితే బాబా ఏం చేశారంటే మండలి వారిని ఖుష్రూ క్వార్టర్స్లో సామాన్లన్నింటినీ భద్రపరచండి, ముందర ఈ ధర్మశాలకు వచ్చేయండి, ఇక్కడ మనం ఉందాము అని చెప్పి చెప్పారట. అయితే ఈ లోపల ఏమైంది, ఈ గుల్మాయి చాలా బాధపడుతుంది. ఆయన బాబా ఎడల తన భార్యకు గల భక్తి ప్రపత్తుల పట్ల ఖాన్ సాహెబ్ చలించిపోతాడు. బాబా మనసు నొప్పించినందుకు ఆయనను సమాధానపరిచేందుకు గాను క్షమాపణలు చెప్పుకోవడానికి ఆయన ఉంటున్న ధర్మశాలకు వెడతాడు. నా కుటుంబ సభ్యుల తరఫున నన్ను క్షమించండి అని బాబాను ఖాన్ సాహెబ్ ప్రాధేయపడతాడు. ఆరంగంలో ఉండడానికి మీరు అంగీకరించాలి బాబా అని చెప్పి అర్థిస్తాడు. జరిగిన దానికి బాధపడుతూ బాబా ఎదుట గుల్మాయి కూడా ఖాన్ సాహెబ్ పక్కన నించుంటుంది. అప్పుడు బాబా బదులిచ్చారు, ఏమని, ఫకీరుకో ఇల్లు అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు, అలాగే అంతటా అతను ఉంటాడు అని మెహర్ బాబా సమాధానం ఇచ్చారు. కొన్ని కారణాల వల్ల ఒక ప్రత్యేక ప్రదేశంలోనే ఫకీర్ ఉంటాడు. ఆరంగ్రామంలో ఉండడం ద్వారా మీ కుటుంబ విభజనకు కానీ మనస్పర్ధలు కలుగజేయాలని కానీ నేను కోరుకోవడం లేదు అని బాబా అన్నారు. ఈ సందర్భంలో మళ్ళీ ఖాన్ సాహెబ్ చెప్పాడు, నా తప్పును మన్నించాలి బాబా అని బాబాని ప్రాధేయపడ్డాడు.
బాబా నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకో దయచేసి అని చెప్పి ప్రాధేయపడ్డాడు. అప్పుడు బాబా ఆరంగాం తిరిగి వెళ్ళడానికి బాబా అంగీకరించారు. ఈ రకంగా ధర్మశాలలో 3 రోజుల బస అనంతరం మే 13వ తేదీన బాబా మండలి వారు ఆరంగాం తిరిగి వెళ్ళి పోస్ట్ ఆఫీస్ భవనాలలో బస చేశారు. అట్లా అప్పటి నుంచి బాబా ఇంకా అక్కడ ఉన్నారు. అవతార్ మెహర్ బాబాకి జై.